చిన్న బామ్మర్ది కనీసం తలుపులు కూడా వేసుకోకుండా రూమ్ లోకి వెళ్ళిపోయాడేంటి? వాడదు టైపు, నీకు తెలియందే ఉంది బావా. పదండి. నాకు నిద్ర వస్తుంది. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. మావయ్య, ఏంటి కావ్య? మనం వెళ్ళేటప్పుడు శ్రీకర్ మావయ్య హెడ్ఏక్ గా ఉందన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏంటో ఒకసారి చూసొద్దామా? ఇప్పుడు అవసరమా? ఓసారి చూసొద్దాం, పోయేదేముంది. సరే పదండి. మీరు వెళ్ళండి, నేను పడుకుంటాను. మా టీం లీడర్వి, నువ్వు లేకపోతే ఎలా? రారా, పద కావ్య. పద. తొందరగా డోర్ ఓపెన్ చేయండి. మనోడు మేల్కొనుంటే పొడి పొడిగా 4 సానుభూతి మాటలు మాట్లాడి వెళ్ళిపోదాం. అదే నిద్రపోయాడనుకో, వెంటనే వెళ్ళి పడుకుందాం. సరే. ఆగు బామ్మర్ది. ఏమైంది? వద్దులే. నువ్వే తీసుకోవచ్చో, నువ్వే వద్దంటున్నావు. అసలు నీ ప్రాబ్లం ఏంటి బావా? ఒక విషయం. అదేంటో చెప్పి తగలడు తొందరగా. మనం బాగా టైర్డ్ అయి ఉన్నాం. ఈ పాటికి బామ్మర్దికి తలనొప్పి జ్వరంగా మారుంటుంది. అప్పుడు మనమే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. అదే మనం చూడకుండా వెళ్ళిపోయామనుకో, మనకి ఏ గొడవ ఉండదు. ఏమంటారు? బెటర్ ఐడియా. నువ్వు చెప్పినట్టు వాడి దగ్గరికి వెళ్ళకపోవడమే బెటర్. పదండి. పదండి పదండి. చిన్న బామ్మర్ది ఇంకా బయటికి రాలేదేంటి? ఏమైందోనని డౌట్గా ఉంది. చూసిరానా? వాడి మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. నీకు ఇప్పుడు అవసరం అంటావా? మరో 15 గంటలో రాలేదంటే నేను వెళ్ళి చూసొస్తాను.
శ్రీకర్ని చూసిన వెంటనే తిరిగి వచ్చేస్తానని చెప్పి వెళ్ళాం. రాత్రి నుంచి నీ గురించే ఎదురు చూస్తున్నాను. నువ్వేమో ఫోన్ మర్చిపోయి వెళ్ళావు. శ్రీకర్కి చేస్తుంటేనేమో కలవడం లేదు. శ్రీకర్కి ఏం కాకూడదని గుడికి వెళ్ళి మొక్కుకొని వచ్చాను. చెప్పు, ఇప్పుడు శ్రీకర్కి ఎలా ఉంది? బాగానే ఉన్నారు. రాత్రంతా కాస్త ఇబ్బంది పడ్డారు, అందుకే రాలేకపోయాను. మరి శ్రీకర్ దగ్గరే ఉండకపోయావా? ఎందుకు వచ్చేసావు? ఇప్పుడు బాగానే ఉన్నారు కదా. మీ అత్తయ్య ఏమంది? కొడుకుకి సేవలు చేసినందుకు నన్ను మెచ్చుకున్నారు. మీ అక్క నీకోసం ఎదురు చూస్తుంటుంది, వెళ్ళు అని పంపించారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నా భర్తకి ఏదైనా కష్టం కలిగినప్పుడు భార్య తోడుండడం వేరమ్మా. అవును, నువ్వేంటలా ఉన్నావు? రాత్రంతా నిద్రలేదు. నేను వెళ్ళి పడుకుంటానక్క. సరే వెళ్ళు. నేను నమ్ముతున్నట్టుగా అవని 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 ఎక్కడున్నావు అవని? అవని మిట్ట మధ్యాహ్నం నిద్ర లేచిన కొత్త పెళ్లి కొడుకులా బాగా రెస్ట్ తీసుకున్నట్టున్నావు బామ్మర్ది. గ్లామర్ కూడా బాగా వచ్చినట్టుందిగా. అమ్మా, అవని ఎక్కడుందమ్మా? నా కొంగులో ముడివేసుకున్నాన్రా. తెల్లవార్లు నీ రూమ్లోనే కదా ఉంచుకున్నావు. చాలదన్నట్టు ఇంకా కలవరిస్తున్నావా? నువ్వు కూడా పద్ధతులు తప్పుతావని మాకు ఈ మధ్యనే అర్థమవుతోంది శ్రీ. ఎందుకలా మాట్లాడుతున్నారమ్మా? బుద్ధి లేదురా నీకు? మేము లేని సమయం చూసుకుని అవనిని ఇంటికి రప్పించుకుంటావా? ఎవరికైనా తెలిసిందంటే ఎంత అప్రదిష్ట. బామ్మర్ది, అవనిని ఇంటికి రప్పించుకున్నందుకు అత్తయ్య మంచి బహుమతే ఇచ్చింది. ఏంటా బహుమతి అని ఆశ్చర్యపోకు. మంచి చెంప దెబ్బ ఇచ్చారు. మా అనుమతి లేకుండా మా ఇంట్లోకొచ్చి రాత్రంతా నా కొడుకుతోనే ఉండి వెళ్తున్నావు అంటే నీకెంత ధైర్యం? నిన్ను ఆ సౌండ్ మాకు ఇంకా వినపడుతూనే ఉంది. దవడవాచి ఎరుపెక్కుంటుంది. మావయ్యని కంట్రోల్లో పెట్టకపోతే మనకి దూరం అయిపోతాడు. అందరూ కాసేపు నోరు మూస్తారా? నేను పిలిపించుకున్నానని వీళ్ళు చెప్తే మీరెలా నమ్మారమ్మా? జరిగిందేంటో తెలుసుకోవాలి కదా. హెడ్డేక్గా ఉంది, కాఫీ ఇవ్వమని కావ్య అని అడిగితే కలపడం రాదని తప్పించుకుంది. కావ్యకు నా మీద అంత ప్రేమ ఉంది. వదినని అడిగితే వదిన తప్పించుకుంది. తల్లి లాంటి వదినకు నా మీద అంత అనురాగం ఉంది. ఇప్పుడు మనం అన్నను నాన్న తర్వాత నాన్న అంటారు. టాబ్లెట్ ఇవ్వన్నయ్యా అని అడిగితే అర్జెంట్ పనుందని బయటికి వెళ్ళిపోయాడు. ఇక బావ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇల్లరికం కోటానా? అమ్మా, నా కొడుకు జీవితం ఇంత ప్రశ్నార్థకంగా మార్చేస్తావని నేనస్సలు ఊహించలేదు తల్లి. వాడి ఈడు వాళ్ళు పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు. మరి వాడికెందుకు సంబంధం కుదరడం లేదు? వాడేం పాపం చేశాడు? మేమేం అన్యాయం చేశాం తల్లి? నా జాతకం కలిగిన కోడల్ని ఎందుకు కోరుకుంటున్నావో నీకు తెలీదా?
నా స్వార్థం నేను చూసుకునుంటే అవని లాంటి మంచి అమ్మాయినే కోడల్ని చేసుకునుండేదాన్ని. అక్కడ 10 ఊర్ల క్షేమం కోసం ఆలోచిస్తున్నావు. ఇంట్లో వీళ్ళ శాపాలు ఒకవైపు, సుజాత శబదాలు ఒకవైపు. తల పగిలిపోతోందమ్మా. 10 ఊళ్లకు అన్యాయం చెయ్యాలనుకుంటున్నావా? సుజాత ముందు నన్ను ఓడించాలనుకుంటున్నావా? ఇది నీ కార్యం, నువ్వే జరిపించు. లేదంటే నన్ను బలి తీసుకో. ఇక నేను సహించలేను, నా వల్ల కాదు. తొందరగా ఏదో ఒకటి జరిపించు తల్లి. వేద, బాధపడు. ఇంకెంత కాలం అండి ఈ వేదన? దైవ కార్యాలు పరీక్షలు పెడుతూనే ఉంటాయి. ఓపిక నశిస్తోందండి, నమ్మకం దూరం అవుతోంది. అలా అనొద్దు వేద. మన ప్రయత్నం మనం చేస్తూనే దైవం పైన భారం వేస్తే మనకు కావలసిన జాతకం కలిగిన కోడలు తప్పక దొరుకుతుంది. బాధ నుంచొచ్చే మాటలే గాని మనసు నుంచి వస్తున్న మాటలు కాదని నాకు తెలుసవని. తాళి కోసం నువ్వు ప్రాణం ఇస్తావు. ప్రాణం పోయినా ఈ తాళిని దూరం చేసుకోలేవు. నేను ఉన్నంత వరకు నా ప్రేమ అలాగే ఉంటుంది. నేను ఉన్నంత వరకు నేను కట్టిన తాళి నీ మెడలోనే ఉంటుంది. అప్పటి వరకు దీన్ని ఎవరూ తీలేరు, మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. ఏడుతూ మల్లెలే కొప్పులోన చేరే దారిలేదే. మా అమ్మాయికున్న టేస్ట్లకి ఎలాంటి అబ్బాయిని వెతకాలా అని మేము చాలా టెన్షన్ పడుతుంటే తను మా పని సులువు చేసింది. చేసుకుంటే శ్రీకర్ని చేసుకుంటానని మాట్లాడరండి అని పంపించింది. అబ్బాయిని పిలిచి మాట్లాడితే మిగిలిన విషయాలు పెద్దవాళ్ళం, మనం మాట్లాడుకుందాం. మా వాడింట్లో లేడులేండి. అయినా ఇది జరిగే పని కాదు, మీరు బయలుదేరొచ్చు. కారణం? చాలా కారణాలున్నాయి. అవేంటో చెప్పండి. కుదిరితే ముందడుగు, లేదంటే వెనకడుగు. దాన్నే ఉంది. అన్నీ అనుకోగానే అవ్వవు కదా. చూడండి, కాబోయే అల్లుడి మీద మీకు ఎలాంటి అభిప్రాయాలుంటాయో కోడలి విషయంలో మాకు కూడా కొన్ని కట్టుబాట్లున్నాయి. మేం చూసేది ఆస్తులు అంతస్తులు కాదండి, మా ఆచార వ్యవహారాలను ముందుకు తీసుకెళ్లగలిగే కోడల్ని. ఆచార వ్యవహారాలా? ఏంటవి? ముందు మీ అమ్మాయి జాతక వివరాలు చెప్పండి. జాతకం కలిస్తే అప్పుడు మా నియమ నిష్టల గురించి చెప్తాను. మీ అమ్మాయిది ఏ రాశి? మేషరాశి. నక్షత్రం? భరణి నక్షత్రం. మాసం? కార్తీక మాసం. కార్తీక మాసం. వారం? శుక్రవారం పుట్టింది. శుక్రవారం నాడు పుట్టిన అమ్మాయి నా ఇంటికి కోడలిగా వచ్చేలా చెయ్యి తల్లి. మీరు చెప్పింది నిజమేనా? ఇందులో అబద్ధం చెప్పటానికి ఏముందండి? మా అత్తయ్య గారు వాళ్ళు ఎదురు చూస్తుంది అలాంటి జాతకం కలిగిన అమ్మాయి గురించేలేండి.
అయినా ఈ రోజుల్లో జాతకాలతో అంత పట్టింపేముందండి? దాని గురించి తెలియాలంటే మీకు మా ఊరి గురించి, మా గ్రామం గురించి, మా పెద్దల గురించి, మా ఇలవేల్పైన అన్నపూర్ణాదేవి గురించి తెలియాలి. తులసి లాంటి జాతకం కలిగిన అమ్మాయిని మీ ఇంటి కోడలిగా తెచ్చి ఆమెతో పూజలు చేయించాలి, నైవేద్యం సమర్పించాలి. అప్పుడు అన్నపూర్ణ మాత కటాక్షం లభించి ఊరు సస్యశ్యామలమవుతుంది. ప్రతి సంవత్సరం మీ ఇంటి కోడలు ఈ ముక్కు పుడకను ధరించి ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ప్రతి సంవత్సరం ముక్కు పుడకను ధరించి అమ్మవారి ప్రసాదం చేసి ఏరువాక కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. అలాంటి జాతకం కలిగిన కోడలి కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ఇన్నాళ్టికి దేవుడే పంపించినట్టు మీరొచ్చారు. అమ్మాయి మాకు బాగా నచ్చిందండి. కోడల్ని చేసుకోవడానికి మాకెలాంటి అభ్యంతరమూ లేదు. మేం చెప్పినవన్నీ మీ అమ్మాయి చేయగలుగుతుందో లేదో తెలుసుకోండి. మరి మీ అబ్బాయి అభిప్రాయం? నా కొడుక్కి నేనెంత చెప్తే అంత. అమ్మాయితో విషయం వివరించి మేం మీకు ఫోన్ చేస్తామండి. అమ్మాయి ఒప్పుకుంటే కోడల్ని దేవతలా చూసుకుంటాం. శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక బయలుదేరతామండి. అమ్మా, అదిగో వచ్చేసాడండి. తొందరగా రా శ్రీకర్. అమ్మా, నీతో ఒక విషయం చెప్పాలి. నేను కూడా నీతో ఒక విషయం చెప్పాలి. ఒకే సమయంలో ఇద్దరు వ్యక్తులు వారి మనసులోని మాటలను బయటికి చెప్పాలనుకోవడం 2 మేఘాలు గుద్దుకోవడంతో సమానమంట. 90% మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుందని ఓ పెద్దాయన చెప్పారు. నువ్వు అలాంటి అపశకునం మాటలు మాట్లాడుకో. నువ్వేదో చెప్పాలని వచ్చావు కదా, అదేంటో చెప్పు. అమ్మా, అదేంటంటే చెప్పాలని నిర్ణయించుకున్నాక సంశయం ఎందుకు? చెప్పు శ్రీ. లైఫ్కి సంబంధించిన ముఖ్యమైన విషయం అమ్మా. కార్తీక మాసం నాడు కూడా లైఫ్కి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం అని చెప్పి గుళ్ళో తప్పించుకున్నావు. ఇప్పటి వరకు దాని ఊసే లేదు. మళ్ళీ మొదలు పెట్టాడుగా, ఏం చెప్తాడో విందాం. అమ్మా, నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. నీ మనసులో ఉన్నది చెప్పడానికి నువ్వెందుకో వెనకాడుతున్నావు. నీకంటే ముందు నేను చెప్పాలనుకున్న విషయం చెప్పేస్తాను. నా సంతోషాన్ని ఆపుకోలేన్రా. ఈరోజు మనం ఊహించని అద్భుతం జరిగింది శ్రీ. అదేంటో తెలుసా? అమ్మాయి ఫోటో చూశాము, చాలా బాగుంది. అమ్మాయి పేరు కూడా బాగుంది, నిహారిక. వాళ్ళింటికి వెళ్లి మన ఆచారాల గురించి వాళ్ళ అమ్మాయికి చెప్పి ఫోన్ చేస్తామన్నారు. వాళ్ళ నుంచి ఫోన్ వచ్చిందంటే ఇక మీ పెళ్లికి ఆలస్యమే ఉండదు. వాళ్ళ నుంచి ఎలాంటి ఫోన్ వస్తుందోనని కొంచెం టెన్షన్గా ఉంది. మనం కోరుకున్న అమ్మాయితో నీ పెళ్లి జరిగిందంటే నేను చాలా మందికి సమాధానం చెప్పినట్టవుతుంది. నా ముందు శబదాలు చేసిన వాళ్ళ దగ్గర
గెలుస్తాన్రా. ఇవాళ నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను శ్రీ. బామ్మర్దిలో ఏం చలం లేదు, అలా విగ్రహంలా నిలబడ్డాడేంటి? యాహూ అని ఎగిరి గంతేయకపోయినా కనీసం ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతాడనుకున్నానే. అదే లేదు, సంథింగ్ రాంగ్. తనేదో చెప్పాలని ప్రిపేర్ అయ్యి వచ్చాడు కదా, బహుశా దానివల్లే అలా ఉన్నాడేమో. ఏం చెప్పాలనుకున్నావో చెప్పు మావయ్య. చెప్పు శ్రీకర్. ఈసారైనా చెప్పే ధైర్యం చేసుంటారా? ఎలాంటి వార్తను వినాల్సి వస్తుందోనని భయంగా ఉంది. భగవంతుడా. ఏం ఆలోచిస్తున్నావు శ్రీ? చెప్పు శ్రీ. చెప్తానమ్మా. ఇప్పటికీ చెప్పలేకపోతే నాకు నేను ద్రోహం చేసుకున్నవాడినవుతాను. నేను మాటిచ్చిన వాళ్ళకి అన్యాయం చేసిన వాడినవుతాను. అమ్మా, ఏంటంటే ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా అవని నా భార్య అని ఈరోజు ధైర్యంగా చెప్పేస్తాను. శుభవార్తతోనే వస్తాను. నన్ను నమ్మవని ఈసారి మాట నిలబెట్టుకోలేదంటే ఇంకా నన్ను నమ్మద్దు. మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా నా జాతకం కలిగిన సంబంధం దొరికేసింది. మన ఆచారాన్ని ముందుకి తీసుకెళ్లగలిగే రాశి, నక్షత్రం, పాదం, వారం, మాసం అన్ని కలిసాయిరా. వాళ్ళ ఇంటికి వెళ్ళి మన ఆచారాల గురించి వాళ్ళ అమ్మాయికి చెప్పి ఫోన్ చేస్తామన్నారు. వాళ్ళ నుంచి ఫోన్ వచ్చిందంటే ఇక మీ పెళ్లికి ఆలస్యమే ఉండదు. శుభవార్తతో తిరిగి వస్తానని చెప్పి వెళ్లారు. ఆ వార్త నా చెవిని పడితే బామ్మర్ది చెప్పింది పాయింటే కదా. అవునవును, మనకెవరికి ఈ అనుమానమే రాలేదు. వేళది కూడా తప్పుడు జాతకం అయితే అడ్డంగా బుక్ అయిపోతాంగా. తప్పుడు జాతకం అయ్యుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నోర్మోయ్. చాలా కాలానికి సంబంధం వెతుక్కుంటూ వస్తే మంచి పలకాల్సింది పోయి నోటికొచ్చినట్టు వాగుతున్నారు. అప్పుడు జరిగినట్టు ఇప్పుడు జరగదని, ఎలాంటి మోసం ఉండదని నేను అనుకుంటున్నాను. అనుకోవడానికి ఏముంది అత్తయ్య గారు? పవిత్ర వాళ్ళలా నిహారిక వాళ్ళు కూడా చీట్ చేయరని నమ్మకం ఏంటి? లోకంలో అలాంటి వాళ్లే ఎక్కువ బామ్మర్ది. నేనైతే ఈ విషయంలో నీతోనే ఏకీభవిస్తున్నాను. మా ఫీలింగ్ కూడా అదే. వేదా, అనుమానం వచ్చింది కాబట్టి తెలుసుకోవడం మంచిది. అయితే వెంటనే బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్దాం. వాళ్ళు అబద్ధం చెప్పారని రుజువు అయింది అంటే పరిణామాలు మామూలుగా ఉండవు. బామ్మర్ది, రాత్రంతా ఆలోచించగా ఎలాంటి ఐడియా తట్టిందా? కావ్య, నీకు మరో అవకాశం దొరికింది. నిహారికది అమ్మ జాతకం అయి ఉండకూడదు. ఆ
అప్పుడు ఎలాగోలా అవని గురించి చెప్పేస్తాను. చెప్పండి. రోడ్ నెంబర్ 12లో శివాలయం కట్టబోతున్నాం. మీ తరపున విరాళం ఏదైనా? గౌతమి, చెక్ బుక్ తీసుకురా. సరేనండి. ఆగు గౌతమి. నిహారికది నిజంగా నా జాతకమే అయితే తనకి నాలా దైవభక్తి ఎక్కువే ఉంటుంది. గుడి కట్టమని గోపురం కట్టమని మేము అడగలేదే. అలాంటప్పుడు మేమెందుకు డొనేషన్ ఇవ్వాలి? నిహారిక, అలా మాట్లాడకూడదమ్మా, తప్పు. నువ్వు ఆగు. టెంపుల్ అనేది మాకు రెగ్యులర్ నెసెసిటీ కాదు, వీకెండ్ ఎంటర్టైన్మెంట్ కాదు. సో మేము డబ్బులు ఇవ్వం. ఇక బయలుదేరండి. అమ్మా, గుడి అంటే ఎంటర్టైన్మెంట్ కాదమ్మా, అదొక పవిత్రమైన స్థలం. అలాంటి స్థలం మాకు అవసరం లేదు. యూ కెన్ గో. గుడికి దానం ఇస్తే ఆ దేవుడు నీ జీవితానికి వరాలిస్తాడు. దేవుడు వరాలిస్తాడు, దేవతలు వర్షాలు కురిపిస్తారు అంటూ ఫూలిష్ మాటలు నా దగ్గర చెప్పకండి. ఈ పూజలు గీజలు మన ఒంటికి పడవు. బయలుదేరండి. అలా మాట్లాడకూడదమ్మా. డాడ్, డోంట్ ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్, ఓకే? గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. మూడంతా డిస్టర్బ్ చేశారు. నేను రూమ్ లోకి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకుంటా. దీని ప్రవర్తన నాకేం అర్థం కావట్లేదండి. హలో శేఖర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీరిలా సడన్ గా? ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని వచ్చాం. లోపలికి రండి. లోపలికి రండి. పద. అతను లేకుండా బతకలేనంతగా మారిపోయాను. పెళ్లి చేసుకుంటే అతన్నే చేసుకుంటానని పేరెంట్స్ కి చెప్తే వెళ్ళి మాట్లాడారు. ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది. సూపర్, కంగ్రాచులేషన్స్. తన పేరెంట్స్ వెరీ వెరీ ట్రెడిషనల్. వాళ్ళకి పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు అంటే ప్రాణమంట. పూజలు, నోములు, వ్రతాలు ఎక్కువగా పాటిస్తూ ఉంటారంట. కాబోయే కోడలు కూడా అలాగే ఉండాలి అనేది వాళ్ళ రిక్వైర్మెంట్. అందుకే వాళ్ళ సెంటిమెంట్స్ ని కాదనలేక నేను మోడర్న్ గెటప్ ని వదలాల్సి వచ్చింది. నచ్చిన వాడిని సొంతం చేసుకోవడం కోసం ఇలా రెడీ అవ్వాల్సి వచ్చింది. అంటే మా నిహారిక ఇక నుంచి ఇలాగే దర్శనం ఇవ్వబోతుందన్నమాట. చీరలో కూడా బాగానే ఉన్నాను కదా. పైగా అత్తారింట్లో వారు చెప్పినట్టు నడుచుకుంటే నా కాపురం కలకాలం బాగుంటుంది కదా అని అంటారనుకుంటున్నారా? అస్సలు అనను. ఈ పద్ధతులు పాడు మనకస్సలు సెట్ అవ్వవు. సింహం తన స్వభావాన్ని వదిలేస్తే చిట్టెలుగా కూడా తొడగొడుతుంది అంటారు. అందుకే ఎవరి ఒరిజినాలిటీని వాళ్ళు వదులుకోకూడదు. నేను కూడా అంతే. ఈ వేషధారణ జస్ట్ ఆ ఇంటి కోడలనయ్యేంత వరకే. అప్పటి వరకు భరించక తప్పదు. పెళ్ళయ్యాక ఎటూ నా భర్త
నా కంట్రోల్లోకి వస్తాడు. ఆటోమేటిక్గా ఫ్యామిలీ అంతా నా గ్రిప్లో ఉంటుంది. అప్పుడు మనం రెచ్చిపోవచ్చు. పెళ్ళయ్యే వరకు ఎండాకాలంలో వర్షాల్లా అప్పుడప్పుడు ఇది తప్పదు. ఇంకేంటి విశేషాలు? నువ్వే చెప్పాలే. ఓ చిన్న పనుండి టెంపుల్కి వచ్చాను. పేరెంట్స్ కోసం వెయిటింగ్ అంతే. ఏ ఇంటికి కోడలవుతుందో కానీ ఆ ఇల్లు ఆ ఇంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడాల్సొస్తుంది. సరే, మా పనిలో మేముంటాం. బాయ్ బాయ్. మారుతుంది. నేను కోరుకున్నవన్నీ దూరం అవుతున్నాయి. నేను ఆశపడ్డవన్నీ కలలుగా మారిపోతున్నాయి. నాకెందుకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నావు దేవుడా అని మొరపెట్టుకోవడానికి వచ్చాను. ఏమైనా అవసరాలుంటే ఫోన్ చేయమ్మా, మా వంతు సహాయం చేస్తాం. ఎందుకంటే నువ్వు మా కోసం చాలా సాయం చేసావమ్మా. నీకు గుళ్ళో పరిచయమైన నీ ఫ్రెండ్ సుజాత ఇంట్లో ఉంటున్నావని శ్రీకర్ చెప్పాడు. అక్కడ నీకేదైనా అసౌకర్యంగా ఉంటే చెప్పమ్మా, ఏదైనా మంచి హాస్టల్లో జాయిన్ చేస్తాను. లేదండి, అక్కడ నాకు బాగానే ఉంది. ఎందుకంటే తను నన్ను అక్కలా అమ్మలా చూసుకుంటుంది. నీ మంచితనానికి నిన్ను ఎవరైనా మంచిగానే ఆదరిస్తారమ్మా. మా ఇంట్లో పరిస్థితులు బాగోలేక నిన్ను బయటికి పంపించాల్సొచ్చింది. కొన్ని కారణాల వల్ల నిన్ను కోడల్ని చేసుకోలేకపోయాము. ఎవరికి ఏం రాసిందో, ఎవరికి ఎంతవరకు ప్రాప్తమో దేవుడే నిర్ణయిస్తాడు. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. నాకు మాటిచ్చిన మనిషి పిలుపు కోసం కళ్ళ నిండా ఆశలతో ఉన్నాను. అవును, ఏదైనా పూజ చేయడానికి వచ్చారా? పూజ కాదమ్మా. ఎందుకు వచ్చామంటే మీరాగండి. పూజ కాదమ్మా, చిన్న పనుండొచ్చాను. వేరే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం. అదవ్వగానే బయలుదేరుతాం. ఓ సరే, నేను ప్రదక్షిణాలు చేసుకోవాలి. నేను వెళ్తాను. అలాగేనమ్మా. మావయ్య ఏదో చెప్పబోయారు. అత్తయ్య చెప్పకుండా ఆపేశారు. ఏమై ఉంటుంది? శ్రీకర్కి సంబంధం కుదిరిందన్న విషయం, మనకు కావలసిన కోడలు దొరికిందన్న విషయం చెప్పాలనుకున్నాను. ఎందుకు అడ్డుపడ్డావు? నిహారిక జాతకంలో ఏ సమస్య లేదని మనకి తెలియాలి. అన్ని విషయాలు మనకి అనుకూలంగా ఉన్నాయనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పెళ్లి గురించి చెప్తాం. మొహాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. ఏంటి విషయం? నా కుటుంబానికి తగ్గ కోడలు రాదు అన్నావు. రాదు. నా జాతకం కలిగిన అమ్మాయి దొరకదన్నావు. తపస్సులు చేసినా దొరకదు. మా ఆచారాలు ఆగిపోతాయని, మా గౌరవాలు మంటగలిసిపోతాయని శాపాలు పెట్టావు. నేను పెట్టిన శాపాలన్నీ తగులుతాయి. మీరు మాత్రం తప్పించుకోలేరు. నా జాతకం కలిగిన కోడలు దొరికేసిందమ్మా. మేము ప్రయత్నం చేసినప్పుడు పెద్ద పరీక్షలా ఉండేది మా పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ అమ్మవారే పంపించినట్టు మా ఇంటిని వెతుక్కుంటూ సంబంధం వచ్చేసింది. ఓటమిని ఒప్పుకోవాల్సి వస్తుందని అబద్ధాలు చెప్తున్నారా? మరీ ఆ స్థితికి దిగజారిపోయే కర్మ పట్టలేదమ్మా. నిజంగానే దొరికింది. వచ్చిన వాళ్ళెవరో మిమ్మల్ని ముంచడానికి దొంగ జాతకంతో వచ్చారేమో చూసుకోండి. ఆ అనుమానం కూడా
ఇప్పుడే గుళ్ళో సిద్ధాంత్ గారి దగ్గర క్లియర్ అయిపోయిందమ్మా. 4 రోజుల్లో పెళ్లి చేసి చూపించమని నాతో ఛాలెంజ్ చేశావు. చేసి చూపిస్తానని నేను ఛాలెంజ్ చేశాను. నా ముందు తల ఉంచుకోవడానికి సిద్ధంగా ఉండు. ఎందుకంటే ఈ పందెంలో నేనే గెలవబోతున్నాను. మా ఇంటికి నువ్వు కోడలుగా రాలేకపోయినందుకు మమ్మల్ని నువ్వు చాలా మాట్లాడినావు. కానీ ఇప్పుడు మేమే గెలవబోతున్నాం. ఇల్లలగ్గానే పండగ అవుతుందా ప్రసాదరావు గారు? మీరనుకున్న పెళ్లి పందిరి వరకు వెళ్ళనివ్వండి, అప్పుడు చూద్దాం. పందిరిలోకి వెళ్తుంది, పెళ్లి పీటల మీదకి వెళ్తుంది. కళ్యాణం కమనీయంగా జరిగిపోయి కోడలు నా కొడుకు చేయి పట్టుకుని నా ఇంట్లోకి అడుగు పెడుతుంది. పెళ్లి ఘట్టాలన్నీ బాగానే ఊహించుకుంటున్నారు కానీ అందులో ఎన్ని గండాలుంటాయో ఎవరికి తెలుసు? ఇక ఏ గండము ఏ గ్రహణము పెళ్లిని ఆపలేవమ్మా. 10 ఊళ్ళ మేలును కోరే మనుషులం మేము. మాకు మంచి జరుగుతుంది. చూద్దాం. నేను నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలమ్మా. శత్రువుల మధ్య కృతజ్ఞతలేంటి? నేను శాపాలు పెట్టాను.